హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ కిచెన్. మీకు ఈ వీడియోలో గోదావరి మూసి చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి. ముక్క ఎక్కడ విరగకుండా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చివరి వరకు వీడియోని చూసి ఫాలో అవ్వండి. ముందుగా చేపల పులుసు తయారు చేసుకోవడానికి 3 ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. 1 వెల్లుల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చిన్న అల్లం ముక్క. అల్లం ఎక్కువ వేస్తే చేప ముక్కలు విరిగిపోతాయండి, చిన్నది సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 3 లవంగాలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 1 కేజీ చేపలు ఉంటాయండి. వీటిని తీసుకొని నీట్గా ఉప్పు వేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. 1 కేజీ చేపలకు తప్పనిసరిగా 100 గ్రాములు చింతపండు పడుతుంది. దాన్ని నానబెట్టుకున్నాను. మీకు ముందుగా చూపించిన మసాలా అంతటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. 1 గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. చేపల పులుసుకి ఆయిల్, ఉప్పు, కారం సమానంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆ నూనె వేసుకున్న తర్వాత, నూనె వేడెక్కిన తర్వాత 1 5-6 పచ్చిమిర్చి వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడినంత ఉప్పు వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని 3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. కారం కూడా ఎక్కువగానే పడుతుంది. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను యాడ్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చేపలు వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టద్దు. చేప ముక్కలు వేసుకుని 10 నిమిషాల తర్వాత ఉప్పు కారం అంతా బాగా పట్టేంత వరకు ఉంచుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోండి. వేసుకుని అంతా సెట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకొని ఉంచుకోండి. కొంచెం కొత్తిమీరని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మూతను పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. చివరిగా దించేసే ముందు కొంచెం కొత్తిమీరతో వేసుకొని అటు ఇటు కలుపుకొని దించేసుకోండి. అంతే.